మంగళగిరి నియోజకవర్గం ఎర్రబాలెం గ్రామంలోని శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో స్థానిక రైతులు తొలకరి పౌర్ణిమ పురస్కరించుకొని ఏరువాకను ఘనంగా నిర్వహించారు. మేళ తాళాలతో మంగళ వాయిద్యాల నడుమ స్థానిక రైతులు మహిళలు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధ్యక్షులు రెమినిశెట్టి సాంబశివరావు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గన్నవరం నియోజకవర్గ పరిశీలకులు ఆకుల జయసత్య హాజరయ్యారు. ముందుగా స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తిరుమల తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని ఆకుల జయసత్య భక్తులకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సాంప్రదాయ పద్ధతిలో గత కొన్ని సంవత్సరాలుగా స్వామివారి ఆలయంలో స్థానిక రైతులు పండుగ వాతావరణాన్ని తలపించేలా ఏరువాకను ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతుందన్నారు. అన్నదాత పండిస్తున్న పంటలకు దేవుని ఆశీస్సులతో రైతు కుటుంబం దేశం సస్యశ్యామలంగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. గత కొన్ని సంవత్సరాలుగా లేళ్ల అంజయ్య రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల ప్రసాదాలను పంపిణీ చేయడం ఆనవాయితీగా కొనసాగిస్తున్నారన్నారు. ఈ సంవత్సరం తిరుమల తిరుపతిలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి లడ్డూను భక్తులకు అందించడం ఆనందంగా ఉందన్నారు. ఎర్రబాలెంలో గత పురాతన కాల గుడిని ఎర్రబాలెం గ్రామ ప్రజల సహాయ సహకారాలతో ఇంత అభివృద్ధికి సహకరించినందుకు ఎర్రబాలెం గ్రామ ప్రజలందరికీ కృతజ్ఞతలు. మేము ఈ గుడిని ఎప్పుడు కూడా డెవలప్ చేయాలనే ఆలోచనతోనే మేము ఉన్నాం. జై గణేష్, జై జై గణేష్. ప్రజలకి ఎర్రబాలెం గ్రామ రైతులందరికీ కూడా గణేశుని తరపున నా నమస్కారాలు తెలియజేస్తూ మాకు ఎల్లప్పుడూ మా గ్రామాన్ని మా ప్రజలందరినీ విఘ్నేశ్వర స్వామి కాపాడుతూ అందరికీ సంరక్షించాలని కోరుకుంటూ మేము సెలవు తీసుకున్నాం. ఈరోజు ఎర్రబాలెం గ్రామంలో చెరువు కమిటీ నందు ఉన్నటువంటి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి ఆలయంలో ఎప్పుడు ఏదైతే తొలకరిలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా కూడా వ్యవసాయదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ పంట పండించుకోవడానికి భూమిని దున్నుతూ సాంప్రదాయబద్ధంగా నడిచేటువంటి పండుగని ఈరోజు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఎర్రబాలెం గ్రామంలో వినాయక స్వామి వారి ఆలయం నందు ఏరువాక కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతుంది. అందులో సందర్భంగా ఈ రోజున గుడి కమిటీ అధ్యక్షులు రెమినిశెట్టి సాంబశివరావు గారి ఆధ్వర్యంలో అలాగే గ్రామ పెద్దలు గ్రామ కమిటీ మెంబర్స్ అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఏదైనా సరే సాంప్రదాయాలని వన్నెపుచ్చుకొని ఈరోజు వ్యవసాయదారులు అన్నదాతలుగా ఉన్నటువంటి వ్యవసాయదారు కుటుంబాలంతా కూడా దిగ్విజయంగా దేవుని యొక్క ఆశీస్సులతో పంటలు పండించాలి, అందరూ కడుపు నింపే విధంగా అన్నదాతలు ఉండాలని సందర్భంగా తెలియజేస్తూ ఈ రోజున ప్రత్యేకంగా ఎర్రబాలెం గ్రామంలో ఈ గుడిలో ఏరువాక కార్యక్రమంలో మన అంజయ్ గారి ఆధ్వర్యంలో నారా లోకేష్ బాబు గారి సహకారంతో తిరుపతి ప్రసాదాన్ని ఏదైతే వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదాన్ని తిరుపతి ప్రసాదాన్ని ఈ రోజున ఏరువాక పౌర్ణమి సందర్భంగా కూడా గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ కార్యక్రమం చేయటం భక్తులు అంజయ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అతను గతంలో కూడా ఏదైతే అన్నవరం ప్రసాదాన్ని సత్యనారాయణ స్వామి వారి ప్రసాదాన్ని కాలిపాక వినాయక స్వామి ప్రసాదాన్ని అలాగే మన విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ప్రసాదాన్ని కూడా ఏరువాక పౌర్ణమి సందర్భంగా భక్తులందరికీ కూడా మన సంప్రదాయం గుర్తు చేస్తూ ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఎర్రబాలెం గ్రామంలో ఉన్నటువంటి రైతులకి అందరికీ కూడా ఉండాలని ఇట్లా భక్తులు అంజయ్ గారు బహుకరణ చేయటం అనేది ఎంతో సంతోషదాయకమైన విషయం. ఈ రోజున అమరావతి రాజధానిలో గ్రామాల్లో రైతులు భూములన్నీ కూడా ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులకన్నిటి కూడా మనం ప్రభుత్వానికి ఇచ్చినా కూడా ఏదైతే